ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం పనసపాడు గ్రామ ప్రజలకు అందని ద్రాక్షలా ఉందని పనసపాడు వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బదిరెడ్డి బుజీ ఆవేదన వ్యక్తం చేశారు. సామలకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వైఎస్ ఎంపీపీ మనసా శ్రీను, ఎక్స్ ఎంపీటీసీ కాలా శ్రీను, వైసీపీ నాయకులు పడాల అమ్మిరాజు, మునసా వెంకటరమణ, గుబ్బల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం సామలకోట మండలం పనసపాడు గ్రామంలో ప్రజలకు అందకుండా స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా ఊరు మన పనసపాడు గ్రామంలో 500 మంది పై చిలుకు అందరూ కూడా అప్లై చేసుకున్నారండి. ఈ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి అందరూ కూడా మనిషికి 150 రూపాయలు పెట్టి ఆన్లైన్ చేయించుకున్నారు. అయితే ఈ రోజున మన గ్రామ సర్పంచ్ ఏదైతే ఉన్నాడో చీకట్ల వెంకటేష్ గారు ఈ 500 మందికి ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి అందరూ పెట్టుకుంటే ఈయన ఇందులో కొన్ని మాత్రమే తనకు నచ్చిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవే ఎలిజిబుల్ లిస్టులో చేసి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. ఏంటి ఇలా చేశారని చెప్పేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని అడగగా నాకు సర్పంచ్ గారు ఏ లిస్ట్ ఇచ్చారండి, ఆయన పెట్టిన పేర్లే నేను ఇవ్వడం జరుగుతుంది తప్ప అంతమించి నేనేం చేయలేనని చెప్పేసి ఆయన ఇలా చేస్తున్నారు. అయితే ఎంతమంది అర్హులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ చేయవలసిన బాధ్యత అసలు గ్రామ సర్పంచ్ గారికి ఉంది కాబట్టి దాన్ని అలా సద్వినియోగం చేయాలి. అలా చేయకుండా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఈ మీడియా పెట్టడం జరుగుతుంది. కావున వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ చేయవలసిందిగా కోరుతుంది. ఇవన్నీ కూడా 500 పై చిలుకులు కేవలం 135 ఓన్లీ టీడీపీ కార్యకర్తలకే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఇళ్ల స్థలాలు అవనివ్వండి, ఒక టైలరింగ్ అవనివ్వండి, ఒక 18 సంవత్సరాలు 18,750 రూపాయలు చేయూతలు అవనివ్వండి, ప్రతి పథకం కూడా అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేయడం జరుగుతుందండి. ఏ ఒక్కడు కూడా కాదు, డైరెక్టర్ గారి అకౌంట్లోకే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారండి. మరి ఒక గ్రామ వాలంటీర్ ద్వారాగా ఒక సచివాలయం వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కానీ ఏ ఒక్క నాయకుడు దీంట్లో ప్రమేయం అవ్వకుండా ఏ ఒక్క నాయకుడి ద్వారా ఏ పథకం కూడా జరుగుతలేదు. ఓన్లీ వాలంటీర్లు, సచివాలయం. అటువంటి నీతి నిజాయితీ పరిపాలన జరిగేటప్పుడు ఇటువంటి చిన్న అవకాశం ఇచ్చినందుకే ఇంత దుర్వినియోగానికి మరి గ్రామంలో పాల్పడుతున్నారంటే దీన్ని మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఎందుకంటే ఈ ఒక్క పేరులో ఏ పేరు రాకపోయినా సరే పూర్తి బాధ్యత ఈ గ్రామ సర్పంచ్ గారిది. ఎందుకంటే ఆయన లాగిన్లోకి వెళ్తున్నాయి కాబట్టి పేర్లన్నీ ఆయన లాగిన్లోకి వెళ్తున్నాయి. ఏ పేరు సెలక్షన్ చేయకపోయినా సరే దాని పూర్తి బాధ్యత గ్రామ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ మరి మీరు ఒకసారి మీరు ఆలోచించండి.